పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. ఊర్లో పోలీసు వాళ్ళందరూ మన పైన తిరగబడ్డారు. ఇప్పుడు మనం అన్ని మూసుకొని కూర్చోవడమే మంచిది. మనం బాయిని కూడా నమ్మడానికి వీల్లేదు. చచ్చిపోయాడు. అక్కడికి వెళ్ళేదని ఎన్నోసార్లు చెప్పాను, అయినా వినలేదు. నవ్వుతూ నా ముందే ఉండేవాడు రా. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మాట్లాడేం ఫాయిదా? జోక్ విన్ బిగ్ బాయ్ అంటూ నా కొడుకు నా ముందే ఉండేవాడు రా. పోలీసులు గల్లీ గల్లీలో తిరుగుతుండ్రు. మాటేసిన సింహంలా మౌనంగా ఉన్నారు. ఆదమర్చి అడిగేస్తే అంతలోనే కాల్ చేస్తారు మనల్ని. మన వాళ్ళమ్మొచ్చిన తెలిసింది. 25,000 ఏమని కొల్లపులో వీడి సంబంధం చూశాను. ఇక వీడు అమ్మాయిల వైపు వెళ్ళాడనేసి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఇక వీకు నీవే చూసుకోవాలి. వీకుబాయ్ అంటే నా పక్కన తిరిగేవాడు. అసలు అమ్మ మాట అసలు వినడు వీడు. ఇప్పుడు ఎందుకు చెప్పు? అరే ఆపరవై నీకు దండం పెడతా. వాటిని ఎవరికి కదా, నువ్వు ఆపాయవా? నువ్వెందుకు ఆపలేదు? పాగలుగాని లెక్క మాట్లాడుతున్నావు. నేనేం చేసిన వాడిని? అందరు నన్ను అంటున్నారు. భయతోనే జాగ్రత్తగా ఉండాలని ఎన్నోసార్లు చెప్పిన. ఎవడన్నా మాట? అరే వీడు కూడా చంపే, నన్ను కూడా చంపే. అప్పుడు నీకు అయిపోయి కదా వాళ్ళు కదా, నీకు డబ్బులే కావాలి కదా. శవాల మీద డబ్బులు కూడా అవే కదా, తీసి లెక్కెట్టుకో. ఆపరవై నీకు దండం పెడతా. ఆపరవై అంటే ఉండనిచ్చట్లేవు కదా నువ్వు. ఆపరవై నీకు దండం పెడతా. ఆపరవై నేను కూడా నీకు అవసరం లేదు, ఆడవసరం లేదు, వీడు అవసరం లేదు. ఈ పక్క కలిస్తే పక్క వచ్చింది ఇప్పుడు తెలుసా. అయినా ఆనందం చంపాలరా. ఈ మధ్యన కాకులు అరుస్తలేవనుకున్నాను. ఈ కాకి నోరు వచ్చిందనే. ఎందుకంటే వాడు పోలీసు వాడు కాబట్టి. నువ్వన్నా చెప్పురా బిక్కి, వీనికి పిచ్చి పట్టినట్టుంది. పోలీసు వాళ్ళు ఏం గాజులు వేసుకొని తిరుగుతలేరు, గన్నులు పట్టుకొని తిరుగుతున్నారు బయట. మహమ్మద్ శుక్లాని చంపేద్దాం. ఎవరిని చంపుతావు? ఏం మాట్లాడుతున్నావు? దమ్మకరమైందా నీకు? వేరే దారి లేదు. చంపుతాడు. నేను మాత్రం పోలీసులను అంత అమాయకులు అనుకుంటలేను. మహమ్మద్ శుక్లను మనం చంపినా చంపకపోయినా వాళ్ళు మాత్రం మనల్ని వదలరు. సత్య చెప్పింది నిజమే. వాడిని మనం చంపి తీరాల్సిందే, లేదంటే మనం చంపేస్తారు. ఎందుకు పుట్టామని ఏదో ఒక రోజు అనిపిస్తుంది ఈ పోలీసులకి. మహమ్మద్ శుక్లా చావు జీవితంలో అందరూ గుర్తు పెట్టుకోవాలి. పోలీసులు భయకి అమ్ముడోకండి, వాళ్ళు మాత్రం మనల్ని చంపేస్తారు. ఇప్పుడు మనం కరెక్ట్ గానే ఆలోచిస్తున్నామా? కానీ ఒక మాట చెప్తున్నా, పోలీసులను తక్కువ చేసుకోకు. ఈ రోజు పోలీస్ అనేవాడిని చంపితే రేపు పోలీస్ అయ్యేవాడిని కూడా చంపుతాం. పోలీసు ఎందుకు చంపాలి? వాడిని ఎందుకు చంపాలి? ఇంకేమన్నా చంపొచ్చు కదా, మనం ఏమన్నా చంపగలం. ఇంకేం ఆలోచించకండి. దగ్గరికి పోయినామంటే పులినట్లు తలకా పెట్టినట్టు. ఎట్లంతా చెప్పు. మనం చంపడం అంటే ఏంటో తెలుసా? ప్రతి పోలీసుని అన్నం చంపినట్లు. మహమ్మద్ శుక్లా చావు మరణాన్ని పుట్టిస్తుంది. ఏ పోలీసుడు ఊకనే కాల్చాడు, ఏ కిల్లర్ ఊకనే చంపాడు. వీళ్ళ ఇద్దరి మధ్య ఏదో తెలియని అనుబంధం ఉంది. అది తెలుసుకుందామంటే మనం ఉండం. Yeah.